హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. నా పేరెందుకులేండి, భగవాన్ గారు ఉంటే ఎయిర్లైన్స్ రెస్టారెంటు 111 నెంబర్ గదికి వెంటనే రమ్మనండి, చాలా అర్జెంటు అని సరోజిని రిసీవర్ పెట్టేసింది. వస్తున్నారా అడిగాడు మిస్టర్ 355. వస్తారు, మనం ముసుగులో ఉండనక్కర్లేదు, ఇలా ఉంటే చాలు, వాళ్ళు వచ్చి మనల్ని ఏమీ చేయలేరు, నేను బయట ఉంటాను, మీరే వాళ్లను బంధించాలి అని సరోజిని గదిలోంచి వెళ్ళిపోయింది. 555 మణి మౌనంగా కూర్చుంది. ఇంతలో బయట ఓపెన్ లారీ ఆగిన చప్పుడైంది. అద్దాల కిటికీలోంచి బయటకు చూసింది మణి. పచ్చగడ్డితో నిండిన లారీ ఉంది. డ్రైవరు స్టీరింగ్ ముందు కూర్చొని ఉన్నాడు. లారీ సరిగ్గా కిటికీకి కింది భాగంలో నిలబడి ఉంది. దృష్టిని మళ్లించాలనుకుంది మణి. అదే సమయంలో హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ కారొకటి వచ్చి లారీ వెనుక ఆగింది. అందులోంచి భగవాన్, ఓ కానిస్టేబుల్ దిగారు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రెస్టారెంట్ వైపు నడిచారు భగవాన్. కానిస్టేబుల్ కారు దగ్గర నిలబడిపోయాడు. భగవాన్ గారు వస్తున్నారు అంది మణి నిర్లిప్తంగా. 355 తలుపు పక్క దాక్కున్నాడు. గది దగ్గరకు వచ్చిన భగవాన్ గుమ్మం దగ్గరే నిలబడి లోపలకు చూశారు. ఎదురుగానున్న కుర్చీలో నిశ్చలంగా కూర్చుని ఉంది మణి. మణి అన్నారు భగవాన్ గంభీరంగా. ఆయన పిలుపు ఆమెలో చలనాన్ని కలిగించలేదు. నెమ్మదిగా లేచి నిలబడింది. గబగబా గదిలోకెళ్లారు భగవాన్. మణి చెయ్యి పట్టుకుని, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నారు. గుడ్లురిమి చూసింది ఆమె. అదంతా మీకెందుకు అని చెయ్యి విడిపించుకోవాలని బలం కొద్దీ లాగింది. కానీ ఆమెను విడిచిపెట్టలేదు భగవాన్. రా, ఇంటికి వెళదాం అన్నారు. ఇంటికా? ఏ ఇంటికి? అసలు ఎవరు మీరు? ఆమె ముఖం వంక చూశారు భగవాన్. చటుక్కున ఆమెను పైకెత్తారు. ఆమె విడిపించుకోవడానికి పెనుగులాడింది. వెంటనే 2 చేతుల మీద పడుకోబెట్టుకొని గుండెలకు నొక్కిపట్టి గుమ్మం వైపు తిరిగారు. ఎదురుగా మిస్టర్ 355 రివాల్వర్ పట్టుకొని నిలబడ్డాడు. ఆమెను విడిచిపెట్టి చేతులు పైకెత్తండి అన్నాడు. ముందుకు వేయబోయిన అడుగు ఆపు చేశారు భగవాన్. 355 ముఖం కేసి పరిశీలనగా చూశారు. మిస్టర్ సురేంద్ర, నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నారు. నా పేరు సురేంద్ర కాదు, విసుగ్గా అన్నాడతను. 355 చిన్నగా నవ్వారు భగవాన్. సురేంద్ర, మెదడు చెడిపోయినా పేరు మర్చిపోకు. నీ పేరు సురేంద్ర, నీ తండ్రి పేరు రాంప్రసాద్, నీ చెల్లెలి పేరు సరిత. నువ్వు అమెరికా నుండి వస్తూ ఇక్కడ చండీ చేతిలో చిక్కుకున్నావు. ఆమె నీ మెదడు పాడు చేసింది అన్నారు. అదంతా నాకు తెలియదు. ముందు ఆమెను కిందకు దించండి, లేదా కాల్చేస్తాను. ఒక మనిషిని చంపడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. కాల్చి చూడు, తెలుస్తుంది. సరే చూడండి అని 355 రివాల్వర్ భగవాన్కి గురిపెట్టాడు. భగవాన్ చెలించలేదు. ఆయన చేతుల్లోంచి విడిపించుకోవాలని పెనుగులాడుతూనే ఉంది మణి. కానీ భగవాన్ ఆమెను విడిచిపెట్టలేదు. గుండెలకు అదిమి పట్టుకొని నిటారుగా నిలబడ్డాడు. 1 2 3 అని 355 రివాల్వర్ పేల్చడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో కుడికాలు కొంచెం వెనక్కి లాగి ముందుకు విసిరారు భగవాన్. ఆ కాలునున్న స్లిప్పర్ జారి సరిగ్గా 355 చేతిలోని రివాల్వర్కు తగిలింది. రివాల్వర్ ఎగిరి 4 గజాల దూరంలో పడింది. రివాల్వర్ మీదకు దూకబోయాడు 355. వెంటనే జేబులోంచి రివాల్వర్ తీసి 355కు గజం దూరంలో ఫైర్ చేశారు భగవాన్. సురేంద్ర, నీ ఆట కట్టు అన్నారు. సురేంద్ర నోటి నుండి మాట రాలేదు. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు. ముందు హెచ్చరించకుండా భగవాన్ రివాల్వర్ పేల్చడం అతన్ని మరీ స్తబ్దుణ్ణి చేసింది. గోడవైపు తిరుగు భగవాన్ ఆజ్ఞాపించారు. గోడవైపు తిరిగాడు సురేంద్ర. వెంటనే భగవాన్ మెల్లోని మఫ్లర్ తీసి మణి చేతులు కాళ్ళు కట్టారు. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి సురేంద్ర దగ్గరకు వచ్చారు. జేబులోంచి తాడు తీసి అతని చేతులు కాళ్ళు బిగించి కట్టారు. అతన్ని పైకి ఎత్తి కిటికీ దగ్గరకెళ్లారు. అద్దాల తలుపులు తీసి అతని లారీలోకి గిరాటు వేశారు. వెనక్కి తిరిగి మణి దగ్గరకు వద్దామనుకునేసరికి 455 గుమ్మం దగ్గర 2 చేతుల్లోనూ రివాల్వర్ పట్టుకొని నిలబడింది. తన రివాల్వర్ కింద పడేసి చేతులు పైకెత్తి నిలబడ్డారు భగవాన్. రివాల్వర్ పారేశారేం? నన్ను చూస్తే భయమేసిందా? భయమన్న మాటకు అర్థం తెలియదు నాకు. అధర్మాలు, అక్రమాలు, అన్యాయాలు జరిగే చోట అడ్డుగోడలా నిలబడతాను నేను. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణే నా ధ్యేయం.
నీ వంటి చీడ పురుగుల్ని వీలైనంత త్వరగా సంఘంలోంచి వేరు చేయటమే నా ఆశయం. ఆయన ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలో కోపంగా అంది 455 సరోజిని. భగవాన్ గారు, ఎదుటి వ్యక్తిని అవమానించడం సభ్యతకు విరుద్ధం. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. ఆయన ముఖం ఎర్రబడింది. అవమానం, సభ్యత, మర్యాద ఈ శబ్దాల్ని పలికే ముందు నువ్వు సిగ్గుపడాలి సరోజిని. నువ్వు విదేశాలు వెళ్ళి చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించావు. కానీ నీ విజ్ఞానంతో ప్రజలకు ఎంత సేవ చేశావు? ఏం చేశావు? సమాధానం 0 అంటే 0. నువ్వే కాదు, నీలాగే కొమ్ములు తిరిగిన రసాయనిక శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు ఎంతోమంది జీరోలు రాణి ముఠాలో ఉన్నారు. మీరంతా సభ్యతను, మంచిని, మర్యాదను, నీతిని, నిజాయితీని, చట్టాలను, శాసనాలను, మానవత్వాన్ని విస్మరించి నికృష్టమైన జీవితాలను గడుపుతున్నారు. సరోజిని చండీ ఆశావాది. ఆమెకు ప్రపంచాన్నంతా జయించాలనే కోరిక ఉంది. కానీ భగవాన్ బ్రతికి ఉండగా చండీ కోరిక తీరదు అన్నారు. మీరు మరణిస్తే? భగవాన్ చంపబడినా మరణించిన గంటకో భగవాన్ భారతదేశపు బొడ్డులోంచి పుడతాడు అంటూ ఎడమ కాలునున్న స్లిప్పర్ ముందుకు విసిరారు భగవాన్. స్లిప్పర్ సరోజిని కుడి చేతికి తగిలింది. రివాల్వర్ చేతిలోంచి జారి దూరంగా పడిపోయింది. అదే సమయంలో మణిని ఎత్తుకున్నారు భగవాన్. కిటికీ దగ్గరకెళ్ళి తొంగి చూశారు. భగవాన్ గారు, ఈసారి ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టండి అని సరోజిని ఎడమ చేతిలోని రివాల్వర్ పేల్చబోయింది. అంతలో వెనుక నుంచి ఏదో బలమైన చెయ్యి వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ చేతిని విదిలించుకుని భగవాన్ని కాల్చాలనుకుంది సరోజిని. అప్పటికప్పుడే మణిని బలంగా పట్టుకుని కిటికీలోంచి కిందనున్న లారీలోకి దుమికారు భగవాన్. సరోజిని గుండెలు గుబేల్మన్నాయి. వెనక్కి తిరిగి రాంబాబు ముఖం చూసి కెవ్వున అరిచింది. బ్యాంకులోని ఉపభూగృహంలో తను బంధింపబడినట్లు తెలుసుకుంది రాణి. చేతిలో ఉన్న టార్చ్ లైటుతో ఆ గదిని పరిశీలించి చూసింది. తప్పించుకోవడానికి మార్గం దొరుకుతుందేమోనని వెతికింది. కానీ ఎక్కడా చీమ దూరేంత కన్నం కూడా కనిపించలేదు. వాచి కేసు చూసుకుంది. 5:30 అయింది. తను 5 గంటల సేపు ఆ భూగృహంలో ఉన్నట్లు తెలుసుకుంది. తెల్లవార వస్తోంది కనుక ఎవరైనా రావచ్చుననుకుంది. వెంటనే లాంగ్ కోటు జేబులోంచి చిన్న లైటు తీసింది. అది చూడటానికి టార్చ్ లైట్ లాగే 3 అంగుళాల పొడవు కలిగి తప్పడగా ఉంది. ముందు వైపు అద్దం ఉంది. స్క్రూ తిప్పి అద్దం పైకి తీసింది ఆమె. అంతవరకు చుట్టుకున్న తలపాగా విప్పింది. లోగడ తల్లో ముడుచుకున్న ఎర్రరంగు కాగితపు పువ్వును తీసింది. దాన్ని అద్దం లోపల ఉన్న కన్నంలో ఇమిడ్చింది. ఇంతలో పైన ఏదో శబ్దమైంది. వెంటనే గోడ కానుకొని నిలబడింది ఆమె. చండీ, నీ వలన దేశంలో ఎంతో అరాచకం వ్యాపించింది. ప్రజల్ని పీడిస్తున్నావు, ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నావు. నీ పనుల వలన దేశానికి కొంత నష్టం కలిగినా నువ్వనుకుంటున్నట్లు నీ పేరు విని ఎవరూ భయపడడం లేదు. ప్రజలు, ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు నీ ముందు తలవంచాలని, భారతదేశంలో నీ అధికారం చలామణిలోకి రావాలని ఇంకా ఏవో పగటి కలలు కంటున్నావు. కానీ చండీ, నువ్వే కాదు, నీలాంటి 1,00,000 మంది చండీలు పుట్టినా భారతదేశానికి హాని చేయలేరు. అప్పటికీ మాట్లాడలేదు ఆమె. చండీ, ఇహ నీ చరిత్ర ముగిసింది. ఉలిక్కి పడింది ఆమె. అది రాంబాబు గొంతు. భగవాన్ భవిష్యత్తును బాగా ఆలోచిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని ముందే ఊహించుకొని కార్యరంగంలోకి దుముకుతారు. జరగబోయే సంఘటనలను, ఫలితాల్ని ఆదిలోనే తర్జన భర్జన చేసుకుని ఓ నిర్ణయానికి వస్తారు. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు జరిగినా ఆవేశపడరు. ఆయనలోని ఈ గొప్ప గుణాలన్నీ రాణికి తెలుసు. కానీ రాంబాబు రూటే వేరు. కోపం వస్తే అతను ముందు వెనకల ఆలోచించకుండా ఎదుటి వ్యక్తిని చిత్తుగా తన్నుతాడని, ఆ సమయంలో ఎంతమంది అడ్డు వచ్చినా అతన్ని ఆపలేరని ఆమె ఎరుగును. అందుకే రాంబాబు కంఠం విని కొంచెం కంగారు పడింది ఆమె. చండీ, మాయోపాయాలతో మాయలాడిగా కుఖ్యాతిని గడించిన నీ జీవితం నాటకానికి ఇది చివరి అంకం, చివరి దృశ్యం, చివరి క్షణం కూడాను అన్నాడు తిరిగి రాంబాబు. అతని మాటలు వినేసరికి ఆమె మనస్సు చివుక్కుమంది. మిస్టర్ రామ్, అనవసరంగా మీరు మాటలు మీరిపోతున్నారు. నేను కుఖ్యాతి పరురాలనని మీలాంటి వారు అనవలసిన మాట కాదు అంది ఆ ఆవేశాన్ని అణచుకుంటూ. అయితే ప్రఖ్యాతి వహించిన బందిపోటు మహారాణి అనమంటావా? థూ, ఆవేశంలో హద్దులు మీరిపోతున్నారు మిస్టర్ రామ్. ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను చూపడంలో తప్పు లేదు. నా బలాన్ని నేను చూపిస్తున్నాను, మీ బుద్ధిని మీరు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం తన శక్తిని వినియోగిస్తోంది. ప్రజలు చూస్తున్నారు. ఎవరి బలం ఎంతవరకు ఉందో ప్రజలు నిర్ణయిస్తారు.
రాంబాబు మాటలకు విలువనివ్వకుండా మధ్యకు తుంచేసింది రాణి. ఛాలెంజ్ చేస్తున్నావా? ఇంకా నీకు ప్రాణాల మీద ఆశ ఉందా? బయటపడి మళ్ళీ దోపిడీలు చేద్దామని భ్రమిస్తున్నావా? అసంభవం అన్నాడు రాంబాబు. మిస్టర్ రామ్, ఒక మనిషి ప్రాణాలకు కార్యదీక్షకు ఎంత విలువ ఉంటుందో భగవాన్ గారిని అడిగి తెలుసుకోండి అంది ఆమె సూటిగా. అదే సమయంలో పైకప్పు కొంచెం తెరుచుకుంది. డేంజర్ లైట్ పట్టుకొని ఒదిగి నిలబడింది రాణి. కప్పు పూర్తిగా తెరుచుకుంది. కొన్ని క్షణాల తర్వాత పైనుంచి ఇనుప కమ్ముల నిచ్చెన కిందకు వేలాడింది. ఎవరో నిచ్చెన ద్వారా కిందకు దిగారో. మరుక్షణంలోనే శక్తివంతమైన విద్యుత్ కాంతి గదిలోని చీకటిని పటాపంచలు చేసింది. ఆ వెలుతురులో నిచ్చెన మీద మరో 4 వ్యక్తులు ఉండటం చూసింది రాణి. మొదట కిందకు దిగిన వ్యక్తి భగవాన్. గోడ దగ్గర ఒదిగి ఉన్న రాణిని చూసి, చండి, గోడను ఆనుకోవద్దు, ఇప్పుడే స్విచ్ ఆన్ చేసి వచ్చాను అన్నారు భగవాన్. అప్పటికప్పుడే డేంజర్ లైట్ ఉన్న కుడి చేతిని కోటు జేబులో పెట్టుకుంది రాణి. భగవాన్ మాటలు విని ఆ గదిలోని గోడలన్నింటికీ కరెంటు సిస్టమ్ ఉన్నట్లు గ్రహించింది. గోడ దగ్గరకు వెళ్లకుండా కొంచెం దూరంలో టీవీగా నిలబడింది. 4 వ్యక్తులు నిచ్చెన మీద నుంచి కిందకు దిగారు. మిస్టర్ సునీత్, చండీ చేతులకు బేడీలు తగిలించు అన్నారు భగవాన్. జేబులోంచి బేడీలు తీసి ఒక్క అడుగు ముందుకు వేశాడు ఇన్స్పెక్టర్ సునీత్. అంతలోనే ఆగండి అన్న రాణి గర్జన అతని కాళ్లకు సంకెళ్ళు వేసింది. కదలడానికి కూడా ధైర్యం చాలక నిలబడిపోయాడు అతను. భగవాన్ గారు, మీరు నన్ను అవమానిస్తున్నారు. ఇందులో అవమానమేముంది? ఆ సంకెళ్ళు మీ చేతులతో వేస్తే సంతోషిస్తాను. సునీత్ ద్వారా తన చేతులకు బేడీలు వేయించుకోవడం ఆమెకి ఇష్టం లేదని తెలుసుకున్నారు భగవాన్. అయినా తను వాటిని తీసుకోకుండా, సునీత్, సంకెళ్ళు కింద పెట్టు అన్నారు. మారు మాట్లాడకుండా భగవాన్ చెప్పినట్లు చేశాడు సునీత్. చండి, నా చేతులతో నీకు సంకెళ్ళు వేయడం నాకిష్టం లేదు. నువ్వే తీసుకుని చేతులకు తగిలించుకో అన్నారు భగవాన్. ఎడమ చేతిలో ఉన్న టార్చిలైటు కింద పెట్టింది రాణి. నెమ్మదిగా వెళ్ళి సంకెళ్ళు చేత్తో పట్టుకుంది. భగవాన్ కేసి చంటి పిల్లలా చూసింది. తర్వాత స్వయంగా చేతులకు సంకెళ్ళు తగిలించుకుంది. ఆమె వినయ విధేయతలు చూసి పోలీసు వారు ఆశ్చర్యపోయారు. మీరు 4 ముందు పైకి వెళ్ళండి అన్నారు భగవాన్. 4 నిచ్చెన ద్వారా పైకి వెళ్లారు. రాణి, భగవాన్ కింద ఉన్నారు. చండి, చాలా రోజులకు మళ్ళీ మనం ఏకాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం లభించింది. నీ తెలివితేటల్ని, బుద్ధిని నేను అభినందిస్తున్నాను. కానీ చట్టవిరుద్ధమైన నీ కార్యకలాపాలను అంగీకరించలేను, హర్షించలేను. మరో విషయం, దేశంలో నీకంటే నాకంటే మేధావంతులు, శక్తిపరులు ఎంతోమంది ఉన్నారు. ఆలోచించు. నువ్వు భారతదేశాన్ని పరిపాలించలేవు. అనవసరంగా అరాచకాన్ని లేవదీయడం మంచిది కాదు. నువ్వు, మీ ముఠా వాళ్ళు ప్రభుత్వానికి క్షమాపణ కోరుకోండి. చంటిపిల్లకు చెప్పినట్లు నెమ్మదిగా చెప్పారు భగవాన్. తలెత్తి ఆయన ముఖంలోకి చూసింది రాణి. మామూలుగా ఉండే శాంత గాంభీర్యం తప్ప మరే భావం ఆయన ముఖంలో కనిపించలేదు. బాగా ఆలోచించుకొని నీ నిశ్చయం చెప్పు. అలాగే అంది క్లుప్తంగా రాణి. ఆమె భుజం పట్టుకున్నారు భగవాన్. భగవాన్ తాను వెనక ఉండి ముందు ఆమెను నిచ్చెన మీదకు ఎక్కించారు. తను కూడా ఎక్కి పైకి వచ్చారు. అక్కడ ఉన్న 4 వ్యక్తులను తీసుకొని ఒక్కొక్క గది దాటుతూ బ్యాంకు బయటకు వచ్చారు భగవాన్. అప్పటికింకా తెల్లవారలేదు. చీకటి తెరలు తొలగలేదు. మిస్టర్ సునీత్, చండీ రాణిని తీసుకుని మీరు స్టేషన్కు వెళ్ళండి. నేను గంటలో వస్తాను అన్నారు భగవాన్. భగవాన్ గారు, ఈ పోలీసు వారు కానీ, లాకప్ కానీ, జైలు కానీ నన్ను ఆపగలవా? రాణి ప్రశ్నించింది. ఆమె మాటలు విన్నారు భగవాన్. కానీ సమాధానం చెప్పలేదు. మౌనంగా కారెక్కి వెళ్ళిపోయారు. బ్యాంకుకు కుడివైపున పోలీస్ వ్యాన్ ఉంది. వ్యాన్ దగ్గరకు నడవండి అన్నాడు సునీత్. అంతా వ్యాన్ దగ్గరకు వచ్చారు. ముందు గురుదత్ వ్యాన్లోకెళ్ళాడు. రాణి ఎక్కడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో దీదీ దీదీ అని అరుస్తూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వ్యాన్ దగ్గరకు వచ్చాడు చిట్టి. స్తంభించిపోయింది రాణి. దీదీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సంఖ్యలు ఎవరు తగిలించారు? అదేమిటి దీదీ, మాట్లాడవేం అంటూ రాణిని కౌగిలించుకున్నాడు చిట్టి. ఎవరితనో? సునీత్ ప్రశ్నించాడు. కానీ రాణి మాట్లాడలేదు. సునీత్ చూడకుండా చిట్టి చేతిని తన కోటు జేబులోకి దూర్చింది. చిట్టి అర్థం చేసుకున్నాడు. సునీత్కు అడ్డంగా నిలబడి రాణి కోటు జేబులోని డేంజర్ లైట్ తీశాడు. తన నిక్కర్ జేబులో వేసుకుని, అయితే దీదీ నాతో మాట్లాడవా అన్నాడు ఏడుస్తూ. అప్పటికీ రాణి మాట్లాడలేదు. గంభీర ముద్రను వహించి నిలబడింది. ఆల్ రైట్, నేను కూడా నీతో మాట్లాడను అని కళ్ళు తుడుచుకుంటూ ఆమెను విడిచిపెట్టి 4 గజాలు పక్కకెళ్ళాడు చిట్టి. ఇహ ఎక్కండి అన్నాడు సునీత్. ఫుట్బోర్డు మీద కాలు పెట్టింది రాణి. ఇంతలో
ఆగండి అని గట్టిగా అరిచాడు చిట్టి. నలుగురు పోలీసులు ఆశ్చర్యంగా చిట్టి కేసు చూసి మై గాడ్ అని చిన్నగా అరిచారు. చిట్టి చేతిలో వెలుగుతున్న డేంజర్ లైట్లోంచి శక్తివంతమైన కాంతి వెలువడింది. కళ్ళు బగ్గున మండినట్లయింది. గుడ్లు కరిగి కిందకు జారిపోతున్నట్లు ధారగా నీళ్లు కారనారంభించాయి. బాధను ఓర్చుకోలేక నలుగురు గిజగిజలాడుతూ స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 8 గంటలైంది. భగవాన్ ఈజీ చైర్లో పడుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయారు. డ్రాయరు ముందు ఉన్న కుర్చీలో కూర్చొని న్యూమరాలజీకి సంబంధించిన మెడికల్ బుక్ చదువుతున్నాడు రాంబాబు. ఇంతలో టెలిఫోన్ మోగింది. రిసీవర్ తీసి హలో అన్నారు భగవాన్. గుడ్ మార్నింగ్ మిస్టర్ భగవాన్. అవతల నుండి పోలీస్ కమిషనర్ చటర్జీ కంఠం వినిపించింది. గుడ్ మార్నింగ్ సార్, ఏమిటి విశేషం? చండీరాణి పారిపోయింది. అంతేనా? భగవాన్ సాఫీగా అన్నారు. ఈ వార్త విని మీరు కంగారు పడతారనుకున్నాను, కానీ నన్నే కంగారు పెడుతున్నారు. ఆమె పారిపోతుందని మీకు ముందే తెలుసా? యు ఆర్ కరెక్ట్. చటర్జీ గొంతులో చాలా మార్పు వచ్చింది. మీరు తెలిసే ఆమెను విడిచిపెట్టేశారా అన్నాడు. సారీ కమిషనర్ గారు, మీరు అంతగా కంగారు పడతారని తెలిస్తే ముందే చెప్పేవాడిని. కానీ నేను ఏది చేయదలుచుకున్నా మరొకరికి చెప్పను. ఇది నా నియమం. ఈ పద్ధతి ప్రకారమే మీకు నేను మొదట్లో చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను వినండి. చండీరాణి సామాన్యురాలు కాదు, ఓ మహాశక్తి. లోగడ ఆమె ఎన్నోసార్లు నా చేతికి చిక్కింది. కానీ ఆమెను బంధించినందువలన ప్రయోజనం లేదు. ఆమె దగ్గర రకరకాల ఆయుధాలు, యంత్రాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసు. ఆమె ముఠాలో చాలామంది సభ్యులున్నారని కూడా మీరు ఎరుగుదురు. భీమరాజు తెరమరుగున ఉండి ఆమె చేత నాటకమాడిస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. అటువంటప్పుడు ఆమెను బంధిస్తే వాళ్ళంతా ఊరుకుంటారా? ఒక్కసారిగా విరుచుకుపడతారు. మనం కూడా ఊరుకోము, ఎదుర్కొంటాము. కానీ వాళ్లకు మనకు మధ్య జరిగే పోరాటంలో ఎంతోమంది అమాయకులు చనిపోతారు. అదిగాక ఇంతవరకు ఆమె ఉండే స్థలం మనకు తెలియలేదు. కనుక ముందు మనం ఆమె ఎక్కడ ఉండేది తెలుసుకోవాలి. ఆమెకు ఎంతమంది సభ్యులు ఉన్నది, ఏమి చేస్తున్నది, ఎక్కడెక్కడ ఉంటున్నది గమనించాలి. ఏ ఒక్కరూ తప్పించుకోకుండా అందరినీ బంధించాలి. వాళ్ల దగ్గరుండే ఆయుధాలని స్వాధీనపరచుకోవాలి. అప్పుడు ఆమెను బంధించాలి. ఈ పద్ధతిలో నడుచుకుంటేనే మనం విజయాన్ని సాధించగలం అన్నారు భగవాన్. ఎస్, యు ఆర్ కరెక్ట్ అన్నాడు చటర్జీ. ఇన్స్పెక్టర్లను హాస్పిటల్లో చేర్చారా అడిగారు భగవాన్. చేర్చాము. ఐ స్పెషలిస్టు పరీక్ష చేసి కళ్లకు కట్లు కట్టాడట. 3 రోజుల వరకు విప్పకూడదన్నారు. కళ్ళు ఉంటాయో పోతాయో తెలీదు. బై మీ సతీమణి విషయం ఏమిటి అడిగాడు చటర్జీ. సురేంద్ర, సరోజిని, మణి ప్రస్తుతం మా ఇంట్లోనే ఉన్నారు. సాయంకాలం మణికి సురేంద్రకు ఆపరేషన్ చేయబోతున్నాడు రాంబాబు. మీరు కూడా రండి. సరోజిని ఆపరేషన్ చేస్తే మంచిది. మరో నరం కట్ చేస్తుందేమోనని రాంబాబు అనుమానిస్తున్నాడు. అతన్ని చూస్తే సరోజిని చాలా భయపడుతుంది. తెల్లవారుజామున ఎయిర్లైన్స్ హోటల్లో అతను వెనక నుంచి వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అతని ముఖం చూసి ఆమె కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. అతనంటే ఆమెకంత భయం. అంచేత అతను ఎదురుగా ఉంటే ఆమె ఆపరేషన్ చేయలేదని నా ఉద్దేశం. ఓకే, మీరింటి దగ్గరే ఉండండి, నేను వస్తాను అన్నాడు చటర్జీ. వెల్కమ్ అని భగవాన్ రిసీవర్ పెట్టేసి రాంబాబు కేసు చూశారు. తలెత్తకుండా ఏకాగ్రతతో చదువుతూనే ఉన్నాడు రాంబాబు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.